నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో సరికొత్త శకం అయితే ప్రారంభమైంది అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ అయితే నిన్న భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ద్వైపాక్షిక బంధం అయితే భారత్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న భేటీ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఎఫ్టీఏ కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే 17 ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, భారత్ ఇజ్రాయెల్ సంబంధాల్లో సరికొత్త శకం మొదలైంది. ఎన్నో కాల పరీక్షలకు నిలిచిన తమ బంధాన్ని ఇరు దేశాలు తాజాగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయి. ఉభయ ప్రయోజనకర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ అయితే నిన్న భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి 17 ఒప్పందాలపై సంతకాలు చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ భారత్ ఇజ్రాయెల్ మధ్య సరికొత్త బంధం అయితే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం అయితే విధించారు అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి కనుక మనం చూస్తే, ముద్రిత డిజిటల్ రూపంలోని ప్రతులన్నింటినీ తక్షణమే జప్తు చేయండి, అట్లాగే న్యాయ వ్యవస్థను కించపరిచే అంశాలను మరే రూపంలోనూ వ్యాప్తి చేయరాదు, సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఎన్సీఈఆర్టీ వాళ్ళు 8వ తరగతి పాఠ్యపుస్తకంలో సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఈ న్యాయస్థానాన్ని కించపరుస్తూ ఒక అధ్యాయాన్ని అయితే ప్రచురించారు. దానికి సంబంధించి అయితే సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. న్యాయ వ్యవస్థను ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్, ఇది ఎవరు చేస్తారు, ఎవరున్నారు దీంట్లో అన్నట్టుగా ఆయన నేనైతే విచారణ జరపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ముద్రిత డిజిటల్ రూపంలోని ప్రతులన్నిటినీ తక్షణమే జప్తు చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. అలాగే న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఎవ్వరు మాట్లాడినా మరే అంశంలోనూ, ఏ అంశమైనా సరే, ఏ రూపంలో ఉన్నా సరే వాటిని వ్యాప్తి చేయటం అనేది అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేసి, అట్లా సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం అయితే ఆదేశాలు జారీ చేసింది అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్, సంస్థ డైరెక్టర్, పాఠశాల విద్యా కార్యదర్శికి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసినట్టు తెలుస్తోంది. వివాదాస్పద పాఠ్యాంశంపై క్షమాపణలు తెలిపిన కేంద్రం. అయితే దీనికి సంబంధించి కేంద్రం కూడా దీనికి రియాక్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇది కావాలని జరిగింది కాదు, క్షమించండి అన్నట్టుగా వాటిని పుస్తకాలను కూడా ఆపేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే, మద్యం కుంభకోణం నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్ అన్నట్టుగా రాజ్ కిసిరెడ్డి బెయిల్తో ముడిపట్టడంతోనే అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, లంచాల నెట్వర్క్ నిర్వహణ, మనీ లాండరింగ్లో ఇతనిదే, ఈ అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అయితే దీంట్లో ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు రాజ్ కిసిరెడ్డికి ఇతను తోడల్లుడు అవుతాడు అన్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది సిట్ ఏర్పాటైన మరుక్షణమే థాయిలాండ్కు పరారు. ఎప్పుడైతే సిట్ని ఏర్పాటు చేశారో వెంటనే తను థాయిలాండ్కి అయితే వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇక ఎట్టకేలకు వేరే దారి లేక సిట్ విచారణకు అయితే హాజరైనట్టుగా తెలుస్తుంది. అయితే శుక్రవారం వరకు రిమాండ్ గుంటూరు జిల్లా జైలుకు అయితే తరలించారు అన్నట్టుగా ఉంది. అయితే డీటెయిల్స్ కూడా ఒక్కసారి మనం చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఆ ముఠా తరపున లంచాల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణ, డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని లంచాల సొమ్ము మనీ లాండరింగ్ చేయటంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఇతను A7 అన్నమాట. దీనికి సంబంధించి ఆయన ఈ కేసులో ప్రధాన నిందితుడు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏమున్నాయి ఏంటి కనుక ఒకసారి మనం చూస్తే,
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్ కేశిరెడ్డి గత ఏడాది ఏప్రిల్ 21న అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. అయితే ఆయన తర్వాత అరెస్ట్ అయిన వారికి బెయిల్ వచ్చినా రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్లు వివిధ కోర్టుల్లో పలుమారు తిరస్కరణకు గురయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది రాజ్ కేశిరెడ్డికి. అయితే ముప్పిడి అవినాష్ రెడ్డి మీ మనిషే, మీరే ఆయన్ను పారిపోయేలా ప్రోత్సహించారు, ముందు లొంగిపోమని చెప్పండి. ఈ కేసులో అసలైన వ్యక్తి అవినాష్ రెడ్డి. అతను మీ నీడ, మీరు తరలించిన సొమ్ముకు సంబంధించి కంపెనీకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. అతను పరారీలో ఉన్నందున ప్రస్తుతం మీకు బెయిల్ మంజూరు చేయడం సరికాదు అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయితే మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మీకు బెయిల్ రాకపోవడానికి రాజ్ కేశిరెడ్డికి అనేసరికి కారణం ఇతనే. ఎందుకంటే ఆ లావాదేవీలకు సంబంధించిన అన్నిటిలో కూడా మీకు సంబంధించి ఇతనే ఉన్నాడు, ఇతను వచ్చి లొంగిపోమనండి, అందుకే మీకు బెయిల్ రావట్లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అతను పరారీలో ఉన్నందున ప్రస్తుతం మీకు బెయిల్ మంజూరు చేయడం సరికాదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయితే దీంతో తప్పని పరిస్థితుల్లో రాజ్ కేశిరెడ్డి తరపు వారు ఎట్టకేలకు ఆయన్ను రప్పించారు. ఎట్లాగైతే మొత్తానికైతే ఈయన బెయిల్ కోసం ఆయన్ని ఎట్లా అయినా సరే రప్పించారు, బెయిల్ వస్తుందేమో ఆశాభావం వ్యక్తం చేయడానికి. ముందు నేనంటూ బయట ఉంటే నేను తీసుకురావడం ఈజీ అవుతుంది అనుకున్నారో ఏమో, కానీ ఎట్లాగో అలాగా ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఎట్లాగైనా సరే లొంగిపోయేలా చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించింది, అది కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, నేను చెప్పినంత లంచం ఇవ్వాల్సిందే, మద్యం డిస్టిలరీలు అలాగే సరఫరా కంపెనీలకు అవినాష్ రెడ్డి బెదిరించారట. నేను ఎంత చెప్తే మీరు అంత ఇవ్వాల్సిందే అంటూ మద్యం డిస్టిలరీలు అలాగే సరఫరా చేసే కంపెనీలను కూడా ఆయన బెదిరించడం జరిగింది అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో అయితే సిట్ అయితే ఇంకా కొన్ని నివ్వెరపోయే వాస్తవాలు అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. దాంట్లో అయితే ఈ మద్యానికి సంబంధించి డిస్టిలరీలు అలాగే సరఫరా కంపెనీలను నేను బెదిరించాడు, నేను ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిందే అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం కనుక చూసుకుంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వార్త ఏమిటంటే 790 టీఎంసీలు నిల్వ ఉన్నాయి, మే 15కే ఖరీఫ్ సాగు చేయించాలి, స్వర్ణాంధ్ర విజన్లో నీటి భద్రతకు బ్లూ ప్రింట్, ఈ ఏడాది జూలై నాటికి వెలుగొండ నీళ్లు ఇస్తాం, పుష్కరాల కన్నా ముందే పోలవరం పూర్తి చేయాలి, పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ఎవరికి నష్టం కాదు దీనివల్ల అన్నట్టుగా శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, ఈ ఏడాది వర్షపాతం తగ్గొచ్చు అన్న సూచనలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది వర్షపాతం తగ్గొచ్చు అన్న హెచ్చరికలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇందుకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలి, సిద్ధంగా ఉండాలి, సన్నద్ధం అవ్వాలి అంటూ ఆయన సూచించడం జరిగింది. రాష్ట్రంలోని జలాశయాలను మొత్తం నీటి నిల్వ సామర్థ్యం అయితే 1312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 790 టీఎంసీలు ఉన్నాయి. అయితే 1312 అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నాయి మాత్రం 790 మాత్రమే అన్నట్టుగా ఉంది. మే 15 నాటికే ఖరీఫ్ సాగు ప్రారంభం కావాలి, ఎమ్మెల్యేలు ఇందుకు అందరినీ సన్నద్ధం చెయ్యాలి, అప్రమత్తం చెయ్యాలి, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా నీటి భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్లో తీసుకున్న అంశాలలో ఈ నీటి భద్రత అనేది కూడా ఉంది కాబట్టి దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటూ నిన్న ఆయన శాసనసభలో చెప్పడం జరిగింది. అయితే ఇందుకోసం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నాం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఇంటికి నికర జలాలు అందించాలి అన్న ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి, నదుల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న శాసనసభలో చెప్పడం జరిగింది. ఈ నీటి నిల్వలకు సంబంధించి కూడా ఖరీఫ్ సాగుకు సంబంధించింది కూడా ముందస్తుగా మనం అప్రమత్తంగా ఉండాలి, నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని చూసుకుంటూ మనం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలి అన్నట్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ శాసనసభలో గురువారం ఆయన జలవనరుల బడ్జెట్ కేటాయింపులో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఇవి అన్నట్టుగా ఇంకా ఏమేమి మాట్లాడారు, ఏంటి నీటికి సంబంధించి జల సంరక్షణకు సంబంధించి అని కనుక ఈ జలవనరుల బడ్జెట్కి సంబంధించి ఏమేమి కేటాయించారు ఏంటి అనే దాని మీద ఆయన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు, అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. 1996లో వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశా. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ప్రజలు శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వాలని అడిగేవారు. అలా రూపం దాలుస్తున్నదే వెలుగొండ ప్రాజెక్ట్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసరికి 2500 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మేము వచ్చిన తర్వాత ఇప్పటికే 500 కోట్లు ఇచ్చాం. అలాంటిది జగన్ ఈ ప్రాజెక్టు రిబ్బన్ కత్తిరించి పూర్తి చేశామంటూ ప్రగల్భాలు పలికారు తప్ప మేము ఎప్పుడైతే అప్పుడు చేశామో అప్పుడు పనులు అలాగే ఉన్నాయి, ఇంకా
ఏం కాలేదు, కానీ జాతికి మాత్రం అంకితం చేసేసాడు ఆయన అన్నట్టుగా ఇది చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, విజయ్ దేవరకొండ రష్మిక వివాహం అయితే ఎట్టకేలకు అయ్యింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక్కటైనా విజయ్ రష్మిక అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, ఉదయ్పూర్లో ఘనంగా వివాహం అయితే బాగా అంగరంగ వైభవంగా జరిగిందన్నట్టుగా ఇచ్చారు. వెండి తెరపై విజయవంతమైన జోడీగా అలరించిన విజయ్ దేవరకొండ రష్మిక నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అట్లాగే గురువారం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కుటుంబ సభ్యులు, ఇద్దరికీ సన్నిహితులైన సినీ ప్రముఖుల సమక్షంలో 2 సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి ఘనంగా జరిగింది. 2 సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి అయితే ఘనంగా జరిగింది అన్నట్టుగా ఇచ్చారు. విరోష్ పెళ్లి జోష్ అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ప్రాస కుదిరేలాగా విరోష్ పెళ్లి జోష్ అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా సినిమా ఈనాడుకు సంబంధించి సినిమా పేపర్ ఉంటుంది కదా, దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. ఆ వార్తలు కనుక ఒకసారి మనం చూస్తే, చెన్నైలో చమక్, జింబాబ్వేపై భారత్ ఘన విజయం. పోరాడదామా ఇంటికి వెళదామా అన్న దాంట్లో నిన్న టెన్షన్గా సాగిన మ్యాచ్లో ఎట్టకేలకు భారత్ అయితే ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు T20 ప్రపంచ కప్ సెమీస్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా దుమ్ము రేపింది. అసలు నిన్న జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా జరిగింది. అసలు T20లో ఉంటామా ఇంటికి వెళ్ళిపోతాం అన్న దాంట్లో అయితే ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో అయితే మొత్తానికైతే తప్పక మ్యాచ్ అయితే గెలిచి విజయం సాధించింది. అయితే మొత్తానికి గురువారం చెన్నైలో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ 55, అలాగే హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 నాటౌట్, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ 33 చెలరేగడంతో 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. హార్దిక్ అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఎంత ఉత్కంఠంగా జరిగింది, జింబాబ్వే కూడా ఎట్లా చేసింది, ఎట్లా ఆడింది అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మొత్తానికైతే నిన్న అందరూ అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఆడారు అన్నట్టుగా అయితే ప్రశంసలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈనాడు పేపర్కి సంబంధించి ఛాంపియన్ పేపర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, పెద్ద విమానాలతో తిరుపతి రన్వే కళకళలాడింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. విమానాశ్రయంలో పెరిగిన రద్దీ, విమానాశ్రయంలో అయితే రద్దీ అయితే పెరిగిందట. తొలిసారిగా 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు, తొలిసారిగా అయితే దాదాపు 10 లక్షల మంది రాకపోకలు సాగించారట. ఈ ఏడాది 11.5 లక్షల లక్ష్యం. అయితే వీళ్ళైతే ఈసారి ఈ ఇయర్ అయితే 11.5 లక్షల లక్ష్యం అయితే పెంచుకున్నారు. ఏపీడీ భూమినాథన్ వెల్లడి అన్నట్టుగా ఉంది. అయితే డీటెయిల్స్ ఒకసారి ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. తొలిసారిగా ఆర్థిక సంవత్సరం ముగియక ముందే 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు మైలురాయిని దాటింది. తొలిసారి ఆర్థిక సంవత్సరం ముగియక ముందే 10 లక్షల వాళ్ళు పెట్టుకున్నది టార్గెట్. అయితే నేను ఒక్కరోజని కాదు, ఈ ఆర్థిక సంవత్సరం ముగియక ముందే, అంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల మైలురాయిని అయితే దాటింది. అయితే చిన్న విమానాల స్థానంలో పెద్ద విమానాలు అందుబాటులోకి రావడం, భక్తుల రద్దీ పెరగడంతో ఈ ఘనత సాధ్యమైందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ తెలిపారు అన్నట్టుగా ఉంది. అయితే పెద్ద విమానాలు అట్లాగే ఎక్కువ మంది రాకపోకలు సాగించడం వల్ల ఆ సంఖ్య ఇప్పుడు ఇంకా మనకు ఆర్థిక సంవత్సరం ఇంకో నెల ఉంది కాబట్టి ఈ నెల అది రాకముందే కూడా అనుకున్న లక్ష్యానికి 10 లక్షల ఘనతనే భక్తుల రద్దీ పెరగడంతో ఈ ఘనత సాధ్యమైంది అన్నట్టుగా ఉంది. అయితే ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ అయితే తెలిపినట్టు తెలుస్తుంది. అయితే గత ఏడాది అయితే 9.9 లక్షల మంది ప్రయాణించగా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే నాటికి 11.5 లక్షలు చేరే అవకాశం ఉందని అంచనా ఇస్తున్నారు. అంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడైతే 10 లక్షల మార్కును అయితే దాటింది. ఇంకా నెల టైం ఉంది కాబట్టి దాదాపుగా 11.5 లక్షలకు చేరే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే గత ఏడాది అయితే 9.9 లక్షలే, ఇప్పుడైతే ఇంకొక నెల ముగిసి ఉండగానే 10 లక్షలకు చేరింది. ఇంకొక నెల వచ్చేసరికి అయితే 11.5 లక్షలు చేరే అవకాశం ఉంది అన్నట్టుగా ఉంది. భారీ విమానాలతోనే బూస్ట్ అన్నట్టుగా గతంలో 72 సీట్లు ఉండే ఏటీఆర్ విమానాలు ఎక్కువగా నడిచేవి. ఇప్పుడు వాటి స్థానంలో 230 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాలు ఎక్కువగా నడవటం, పెద్ద విమానాలు అయి ఉండటం వల్ల ప్రయాణికుల రద్దీ కూడా పెరగటం వల్ల ఈ ఘనత సాధించడం ఈజీ అయింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈనాడు పేపర్ సంబంధించిన హెడ్లైన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇక సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఫస్ట్ వార్త వచ్చి భారత్ ఘన విజయం సాధించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. 72 పరుగుల
తేడాతో జింబాబ్వే చిత్తు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. పాండ్యా, అభిషేక్ అర్ధ సెంచరీలు సాధించారు. అయితే రాణించిన తిలక్, ఇషాన్ సూర్య ఆదివారం వెస్టిండీస్తో పోరు, గెలిస్తే సెమీస్లో చోటు. అయితే ఆదివారం అయితే వెస్టిండీస్తో పోరు ఉందట. అయితే దాంట్లో గనక గెలిస్తే సెమీస్లో అయితే చోటు దక్కే అవకాశం ఉంటుంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే మెయిన్ వార్త, లడ్డూపై జంప్, లిఫ్ట్పై సైలెంట్ అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడి చర్చా రచ్చ అనే హెడ్లైన్ అయితే ఇచ్చారు. శాసన మండలిలో చంద్రబాబు సర్కారు పలాయనం అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. చంద్రబాబు చీకటి ఒప్పందాలు, సీమకు అన్యాయం, క్లోజ్డ్ రూమ్ మీటింగ్లపై మౌనం అన్నట్టుగా తిరుమల లడ్డూపై స్వల్పకాలిక చర్చకు అధికార పక్షం మోకాలడ్డు పెట్టింది అన్నట్టుగా నిబంధనలకు విరుద్ధంగా ముందుగా మంత్రి మాట్లాడతారంటూ పయ్యావుల పట్టుపట్టారు. విపక్షం నిలదీస్తుందనే భయంతో జవాబు చెప్పలేక పారిపోయిన ప్రభుత్వం అంటూ సబ్ హెడ్లైన్స్ ఈ విధంగా ఇచ్చారు. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పలేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఒకసారి మనం చూస్తే అటు రాయలసీమ లిఫ్ట్, ఇటు తిరుమల లడ్డూ ప్రసాదం, టీడీపీ పెద్దలను ఇరుకును పెట్టిన 2 అంశాలపైన శాసన మండలిలో చర్చ జరగకుండా చంద్రబాబు సర్కారు పలాయనం చిత్తగించింది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. క్లోజ్డ్ రూమ్ మీటింగ్లతో చీకటి ఒప్పందాలు, ఇందాపూర్ హెరిటేజ్ అనుబంధంపై విపక్ష వైఎస్ఆర్సీపీ మండలిలో గట్టిగా నిలదీయడంతో చర్చకు అధికార పక్షం ముఖం చాటేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకా వార్త ఇచ్చారు. ఏంటి అంటే దీనికి సంబంధించి తప్పు ఒప్పుకోకుండా ఉపన్యాసాల, అసలు చేసిన తప్పు ఒప్పుకోకుండా ఉపన్యాసాలు ఇస్తారా మీరు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే తాను చెబితేనే రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అప్పుడు శాసనసభలో రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని పట్టుకొని వీళ్ళు ఇప్పుడు తాను చెబితేనే రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ప్రకటించారు. కాబట్టి దీనిపై జవాబు చెప్పకుండా రాజకీయాలు ఎందుకు బాబు అంటూ బొత్స సత్యనారాయణ గారు నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఇంకొకటి ఏంటంటే వీగిపోయిన విష ప్రచారం, సెకీకి సెల్యూట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఎట్టకేలకు నాటి సెకీ ఒప్పందానికి సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నట్టుగా తొలుత 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్నట్టుగా ఇచ్చారు. అంతరాష్ట్ర సరఫరా ఛార్జీలు నష్టాలు వర్తించవని ఆదేశాల్లో స్పష్టంగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం ముందు చూపునకు వాళ్ళు ఏ విధంగా ముందు చూపుతో ఆలోచించారో దానికి రిజల్ట్ ఇదేనంట. యూనిట్ 2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 2021లోనే ఒప్పందం చేసుకున్నారు అన్నట్టుగా. దీనికి సంబంధించి 25 ఏళ్ల పాటు వ్యవసాయ ఉచిత విద్యుత్కు భరోసా అంతా ఆయన వల్లే జరిగింది ఇదంతా కూడా అన్నట్టుగా. సర్కార్ తాజా నిర్ణయంతో ఇన్నాళ్ళు తాము చేసిందంతా తప్పుడు ప్రచారమేనని బాబు అండుకో ఒప్పుకున్నట్లే అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, ప్రాతిపదికకు పాతరా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, అత్యంత పకడ్బందీగా జరగాల్సిన 10వ తరగతి పరీక్షలపై ఆదిలోనే వివాదాలు రేగుతున్నాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఎస్ఎస్సి 2026 విధుల్లో సీనియర్ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే నియమించాల్సి ఉండగా ఈసారి చంద్రబాబు సర్కారు నిబంధనలను తొంగలో తొక్కింది. పరీక్షల విధుల్లో జూనియర్లు, ప్రైవేటు ఉపాధ్యాయులకు స్థానం కల్పించింది. మామూలుగా అయితే సీనియర్స్ వాళ్ళే ఉంటారు, ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాత్రమే నియమించాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలకు చంద్రబాబు సర్కారు పాతరేసి ఇట్లాగా జూనియర్లను, ప్రైవేటు ఉపాధ్యాయులకు స్థానం కల్పించింది అన్నట్టుగా చెప్పారు. కనీసం 3 ఏళ్ల సర్వీసు లేని వారిని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమన్నారు ఏంటి అన్నట్టుగా, 10th పరీక్షల్లో సిఎస్ డిఓలుగా జూనియర్ల నియామకం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా ఉపాధ్యాయ సంఘాలు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, బంధం బలోపేతం అంటూ భారత్ ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అనే హెడ్లైన్తో ఒక వార్త అయితే ఉంది. అయితే భారత్ ఇజ్రాయెల్ దేశాలు తమ అనుబంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి అన్నట్టుగా ఉంది. త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని, ఇందుకోసం చర్చలు వేగవంతం చేయాలని నిర్ణయించుకొని వచ్చాయి. కీలక రంగాల్లో కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానించాయి అన్నట్టుగా ఉంది. అయితే జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గాజా శాంతి ప్రణాళికను స్వాగతించారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం సాగిస్తామని వెల్లడించారు. ఈ భేటీ సందర్భంగా భారత్ ఇజ్రాయెల్ మధ్య 17 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆ 17 ఒప్పందాలు ఏంటి అనే దాని మీద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే లోపల పేజీల్లో ఉంది. అయితే సాక్షి పేపర్కి వచ్చేసరికి హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి, సాక్షికి సంబంధించి ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు
ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి చూస్తే, విశాఖకు క్యాబ్ జెమిని అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. భూముల పరిశీలనకు వచ్చిన కంపెనీ ప్రతినిధులు విశాఖలో అయితే క్యాబ్ జెమినికి సంబంధించి పెట్టడానికి భూముల పరిశీలనకు అయితే కంపెనీ ప్రతినిధులు వచ్చారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. మధురవాడ ఐటీ పార్క్ సహా 14 ప్రాంతాల సందర్శన అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. మధురవాడతో పాటు మధురవాడ ఐటీ పార్క్ సహా 14 ప్రాంతాలను అయితే వాళ్ళు సందర్శించారు. ఏది అనుకూలంగా ఉంటుంది ఏంటి అనే దాని మీద అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజ్ నెంబర్ 14 ఆంధ్రజ్యోతికి సంబంధించి పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ వార్త, ఇంకేం కావాలి అంటూ ఒక హెడ్లైన్ అయితే వీళ్ళు ఇచ్చారు. 3 ముళ్ల బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ రష్మిక అంటూ వివాహ బంధంలో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ రష్మిక అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక అయితే జరిగిందట. అయితే తెలుగు కొడవ సంప్రదాయాల్లో ఘనంగా పెళ్లి జరిగింది. వివాహ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త జంట. అభిమానులు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అయితే వెల్లువెత్తుతున్నాయి అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా జరిగింది ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఏంటి, ఏం చేశారు, ఎవరెవరు హాజరయ్యారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, వీరబాదుడు అంటూ సూర్యసేన ధన్ బ్యాటింగ్ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. 20 ఓవర్లలో 256 పరుగుల వరద చెలరేగిన అభిషేక్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్. జింబాబ్వే గౌరవప్రదమైన స్కోర్. హర్షదీప్ సింగ్కు 3 వికెట్లు అన్నట్టుగా సెమీఫైనల్లో అయితే ఆశలు సజీవం అన్నట్టుగా అయితే అమ్మయ్య సెమీఫైనల్ వరకు అన్నట్టుగా నిన్నైతే వీళ్ళు భారత్ అయితే విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, మండలిలో తొండి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. హెడ్లైన్తో కూడిన వార్త. శాసన మండలికి సంబంధించి చైర్మన్ వైఖరిపై టీడీపీ మండిపాటు పడుతుంది. ఏకపక్ష ధోరణి అన్నట్టుగా ఏకపక్షంగా చేశారనే ఆరోపణ. కల్తీ నేపే చర్చలో రచ్చరచ్చ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే, వైసీపీ ఇవ్వని నోటీసు ఇచ్చారనే భావన. అలాగే లఘు చర్చ ప్రారంభించేందుకు అవకాశం, నోటీసు ఇవ్వలేదని అధికారులు ధృవీకరణ. ప్రభుత్వం వైపు ప్రకటనకు నిరాకరించిన చైర్మన్, లేఖ చూపించిన అది రాంగ్ అని తోసిపుచ్చారు. ఏకపక్ష ధోరణితో వెళ్తున్నారు, తనకు తెలియకుండా జారీ అయిందని వెల్లడి. మండలిలో అధికార విపక్షాల వాదోపవాదాలు, అరుపులు కేకలహూరుతో దద్దరిల్లిన మండలి ఎలాంటి చర్చ లేకుండానే మళ్ళీ ఈ రోజుకు వాయిదా పడింది అని మొత్తానికి చెప్తున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించి కల్తీని అయిపోయి ప్రభుత్వం తరపున దేవాదాయ మంత్రి ప్రకటన చేయడమా, లేక వైసీపీ వైపు నుంచి లఘు చర్చకు అనుమతించడమా, ఏది ముందు జరగాలి? దీనిపై గురువారం శాసన మండలిలో అయితే పెద్ద రచ్చ అయితే జరిగింది. హోరాహోరీగా వాదనలు అయితే జరిగాయి అన్నట్టుగా వార్త ఇచ్చారు. మండలి చైర్మన్ మోషన్ రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, సభా నియమాలను పక్కకు తోసేసి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని తెలుగుదేశం సభ్యులు అయితే మండిపడుతున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కనుక డీటెయిల్స్ చూస్తే, చైర్మన్ మోషన్ రాజు వైసీపీ సభ్యులు ఇవ్వని నోటీసును ఇచ్చినట్లుగా భావించడం, అట్లాగే ప్రభుత్వం ప్రకటన చేసేందుకు అనుగుణంగా సభ్యులకు సమాచారం అందించాలని అసెంబ్లీ సెక్రటేరియట్ జారీ చేసిన పత్రాన్ని నో, అది రాంగ్, నా అనుమతి లేదు అని ఖరాఖండిగా తేల్చేయటం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా, అదే వివాదాస్పదమైంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే గురువారం శాసన మండలిలో కల్తీ నెయ్యి అంశంపై స్వల్పకాలిక చర్చకు మోషన్ రాజు అనుమతించారు. వైసీపీ సభ్యుడు పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే స్వల్పకాలిక చర్చలో ఏ అంశంపై మాట్లాడాలన్నా ముందుగా నోటీస్ ఇవ్వాలి. దీనిపై వైసీపీ నోటీస్ ఇవ్వలేదని అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ వైసీపీ నోటీస్ ఇచ్చినట్లుగానే భావించి ఆ పార్టీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై టీడీపీ తీవ్రంగా స్పందించి, ఇది ఇంతటితో ఆగలేదు, ఇక్కడ మరో నాటకీయ రాజకీయం ఇంకోటి ఏదో జరిగింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12 అయితే అక్కడ ఏమీ జరగకుండా ఈ రోజుకైతే వాయిదా అయితే పడింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అధికారులతో మంత్రులతో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో అడగడం జరిగింది. మీరు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుంటే నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు. ఈయన ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా ఆయన చెప్తుంది ఒకటే, లోపల మీరు గదుల్లో ఏసీ గదుల్లో కూర్చొని ఉంటే మీకు ప్రజా సమస్యలు తెలియవు, బయట
ఏం జరుగుతుందో తెలియదు, మీరు ప్రజల మధ్యకు వెళ్ళాలని మొదటి నుంచి కూడా ఆయన అదే చెప్తున్నారు. అయితే నిన్న కూడా అదే విషయం ప్రస్తావనకు వచ్చారు. మీరు వెళ్తారా, ఆకస్మికంగా నన్ను వెళ్ళమంటారా, తనిఖీలు చేయమంటారా అన్నట్టుగా ఆయన అడగడం జరిగింది. అధికారులైనా నేతలైనా ఫీల్డ్కి వెళ్లాల్సిందే, మీరు లోపల కూర్చొని పనిచేస్తామంటే అవ్వదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ప్రజలతో మాట్లాడినప్పుడే సమస్యలు తెలుస్తాయి, కల్తీ పాలు డయేరియాలపై ఉదాసీనత వద్దు అన్నట్టుగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించండి అని చెప్పడం జరిగింది. ఘటన జరగకముందే పర్యవేక్షణ ముఖ్యం. శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. అది ఎక్కడ, ఈ కల్తీ పాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా, అలాగే డయారియాకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో జరిగాయి కాబట్టి ఆ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాస్తవాలు తెలుస్తాయి, అసలు ఇవి ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఇది చిన్న విషయం కదా అని మీరు అనుకోవద్దు, ఇది చాలా పెద్ద ఇష్యూ, మీరు స్టార్టింగ్లోనే దీనికి ఒక మార్గాన్ని చూడండి, ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోండి అంటూ సంబంధిత అధికారులతో కూడా ఆయన నిన్న సమీక్ష సమావేశంలో చెప్పి ఎట్టకేలకు ఏం చెప్పారంటే, మీరే కూర్చుంటే అవదు, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్తేనే ప్రజా సమస్యలు తెలుస్తాయి అన్నట్టుగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ప్రతి ఎకరాకు సాగునీరు అంటూ ఇవ్వాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న శాసనసభలో మాట్లాడడం జరిగింది. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు త్వరలో బ్లూ ప్రింట్, నల్లమల సాగర్తో 2 రాష్ట్రాలకు ప్రయోజనం అయితే కలుగుతుంది, దీనికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన నిన్న శాసనసభలో చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేము ఎప్పుడు అడ్డు చెప్పలేదు, 4 నెలల్లో వెలిగొండ తొలి దశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశ పూర్తి చేస్తాం అన్నట్టుగా కూడా ఆయన అనౌన్స్ చేశారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామన్నట్టుగా, గంగా కావేరీ నదుల అనుసంధానం నా ప్రగాఢ ఆకాంక్ష అన్నట్టుగా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే రాయలసీమ ద్రోహి జగనే అంటూ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశారు, ఇప్పుడు అదే ప్రాజెక్టుకు నిధులు అడుగుతున్నారు, మంత్రి నిమ్మల మండిపాటు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడికి ఎప్స్టీన్ దెబ్బ అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఉంది. వివాదంతో పదవి వీడిన బార్జ్ బ్రెండే, ఎప్స్టీన్ బార్జ్ సంబంధాలపై డబ్ల్యూఎఫ్ స్వతంత్ర దర్యాప్తు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారు అంటూ నెత్తురోడుతోంది సిజే సూర్యకాంత్, తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, ఎన్సీఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం అయితే విధించారు అన్నట్టుగా ఉంది. అయితే భౌతిక డిజిటల్ ప్రతులన్నీ కూడా సీజ్ చేయాలి అన్నట్టుగా, అయితే దీని వెనుక లోతైన కుట్ర కనిపిస్తోంది, బాధ్యులపై వేటు పడక తప్పదు అంటూ సీజే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శికి కూడా షోకాజు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ మార్చి 11కి అయితే వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఎన్సీఆర్టీ తీర్పై మోదీ అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు అన్నట్టుగా ఉంది. బాధ్యులను శిక్షించాల్సిందేనని స్పష్టీకరణ, దీనిపై బాధపడుతున్న బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీని మీద రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, మానవత్వం బతకాలి అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఘర్షణలకు బాధితులు కారాదు అంటూ మోదీ చెప్పారు. నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే 6 ఫైటర్ జెట్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్ల కొనుగోలుకు ఇజ్రాయెల్తో ఒప్పందం అయితే కుదుర్చుకున్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్, వ్యూహకర్త అతనే, లిక్కర్ స్కామ్లో ముప్పిడి అవినాష్ రెడ్డి కీలక వ్యూహకర్త అతనే అన్నట్టుగా, తోడలుడు రాజకేశ్ రెడ్డితో కలిసి దందా చేశారు అన్నట్టుగా వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, సునీల్ నాయక్పై వారెంట్, గుంటూరు మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు జారీ, రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా అతను ఉన్నాడు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, డ్రైవింగ్ లైసెన్సులో గ్రేడ్లు, మంచి డ్రైవింగ్కు ప్రోత్సాహం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లలో కోత, పాయింట్లు మొత్తం పోతే లైసెన్స్ రద్దు, త్వరలోనే కొత్త విధానం అంటూ నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, 48 గంటల్లోపు అదనపు ఛార్జీలు ఉండవు, విమాన టికెట్ల మార్పు రద్దుకు అయితే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అలాగే రైల్వే రిజర్వేషన్ టికెట్పై పేరు మార్చుకోవచ్చు అంటూ, రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు ఛాన్స్ అయితే ఉంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఆపరేషన్ చిన్నారి తల్లి అంటూ లైంగిక నేరగాళ్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా
బాలికలు తల్లులకు అవగాహన కార్యక్రమాలు, గంజాయి బ్యాచ్ పైన నిఘా, కౌన్సిలింగ్, సురక్షిత బాల్యంతోనే సుస్థిర అభివృద్ధి అన్నట్టుగా డీజీపీ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక యాప్ కూడా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, సెన్సార్ బోర్డు బుర్ర పెట్టి సినిమా చూసినట్టు లేదు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. తన నిబంధనలను తానే స్వయంగా ఉల్లంఘించింది. కేరళ స్టోరీ 2కి సెన్సార్ సర్టిఫికేట్ జారీపై కేరళ హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఉంది. అయితే విడుదలపై 2 వారాల స్టే, కేంద్ర నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రం మత సామరస్యంతో ఉంది, చిచ్చు పెట్టొద్దని హితవు పలకడం కూడా జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకా వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి 40% మార్కులు వస్తేనే పాస్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. స్కూల్లోనే ఇంటర్ అన్నట్టుగా, ఎబ్సెట్ రద్దు, ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీట్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. 10th 12వ తరగతిలోనే పబ్లిక్ పరీక్షలు, ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ అందజేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నట్టుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభించబోతున్నట్టు 6 మోడల్లో సకల వస్తువులు కల్పించబోతున్నాం అన్నట్టుగా, హైదరాబాద్ బయట ఒక్కో నియోజకవర్గాన్ని 1 ఏడాదిలోగా సిటీలో 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు అయితే ఏర్పాటు చేయబోతున్నాం అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు వచ్చే ఏడాది నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ ఫీజుల నియంత్రణకు స్టేట్ కమిటీ విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆకునూరి మురళి కమిషన్ నివేదికపై కేకే నేతృత్వంలో కమిటీ కూడా ఉంది అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అలాగే ఎన్సీఆర్టీ 8వ తరగతి పుస్తకంపై సుప్రీం నిషేధం అన్నట్టుగా ఒక వార్త, అలాగే ఇజ్రాయెల్తో ట్రేడ్ డీల్ అన్నట్టు ఇంకొక వార్త, అట్లాగే జింబాబ్వేపై ఇండియా గెలుపు అంటూ ఇంకొక వార్త ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా బావా భామర్దుల ఒంటి నిండా విషమే అంటూ కేటీఆర్ హరీష్ రావుపై మంత్రులు పొంగులేటి, వివేక్, పొన్నం ఫైర్ అయిన వార్త కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అంటే, 43 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇరిగేషన్కు ఈ శ్రీధర్, ఇండస్ట్రీస్కి ఎన్ శ్రీధర్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో రచ్చ జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణతో టీడీపీ ప్రభుత్వం లాలూచి పడిందన్న వైసీపీ ఎమ్మెల్సీలు అయితే ఆరోపించారు. చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు ఆపించారని రేవంత్ అంటున్నారని వ్యాఖ్య, జగన్తో మాట్లాడి కేసీఆర్ ఆపించారని హరీష్ రావు చెప్పారన్న మంత్రి నిమ్మల, పోలవరం నల్లమల సాగర్కు తెలంగాణ పడొద్దన్న చంద్రబాబు అంటూ దీనికి సంబంధించి వాళ్ళు ఏమనుకున్నారు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, గాయాలతో చనిపోయినట్లు తెలితే మర్డర్ కేసు పెడతాం అన్నట్టుగా ఒక వార్త అయితే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం. కుమ్మెర ఘటనపై నాగర్ కర్నూలు ఎస్పీ వెల్లడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, అక్రమ మిల్లర్లకు ఆఫీసర్ల అండా అంటూ సర్కారుకు చెప్పేది ఒకటి, ఫీల్డ్లో చేసేది ఒకటి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, బెట్టింగ్ యాప్లో 25 లక్షలు పోగొట్టుకుని యువకుడు సూసైడ్ అన్నట్టుగా, బెట్టింగ్ యాప్ల గురించి ఎన్ని వార్తలు వస్తున్నా సరే వాళ్ళు మనస్తాపానికి బెట్టింగ్లు పెట్టడం, మనస్తాపానికి గురవటం, అప్పులు పాలవటం, ఇట్లా సూసైడ్లు చేసుకోవడం. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో అయితే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోయిన చోటే సంపాదించుకోవాలనే అప్పుల మీద అప్పులు చేసిన యువకుడు అప్పులు భారీగా పెరగడంతో ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య అంటూ ఒక విషాదకరమైన వార్త అయితే ఉంది. నెక్స్ట్, ఇంకోటి, ఫోన్ చూడొద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఘటన. అఫాన్ ఖాన్, అసలు ఎంత దారుణమో చూడండి. ఫోన్ చూడొద్దన్నందుకు పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడంట. హైదరాబాద్ బంజారా హిల్స్లో అయితే ఈ ఘటన సంబంధించి అది జరిగినట్టుగా తెలుస్తోంది. వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. సో ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.